తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొల్లూరు మండల పరిషత్ అధికారి కానూరు శిల్ప, తొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వసుంధర, అంగన్వాడీ టీచర్ రజని, పారిశుద్ధ కార్మికురాలు సుఖవేణి తమ అభిప్రాయాలను సిటీ న్యూస్ ఎదుట పంచుకున్నారు. మహిళలందరికీ కూడా మార్చి 8న జరుపుకోబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇలా అన్ని విషయాల్లో కూడా ముందుండాలి అని చెప్పి అన్నిట్లో పురోగతి సాధించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ వసుంధర, పిహెచ్సి మందడం మెడికల్ ఆఫీసర్ని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకోబోతున్నాము. మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మహిళల యొక్క హక్కులు, స్వేచ్ఛ, వాళ్ళ అంటే ఫ్రీడమ్, దానికోసము ఈ మార్చి 8న జరుపుకుంటున్నాము. మహిళలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మన ప్రథమ పౌరురాలు ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు కూడా ఒక మహిళే. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష. నా పేరు రజని అండి. నేను తుళ్ళూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. రేపు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి, చదువుల్లో ఫస్ట్ ఆడవాళ్లే ఉన్నారు. కుటుంబాన్ని నడిపించే వ్యవస్థలోనూ ఆడవాళ్లే బాధ్యతలు ఎక్కువ తీసుకొని చాలా బాగా చేసుకుంటున్నారు, కుటుంబాన్ని బాగా నడిపిస్తున్నారు. అలాగే దేశాన్ని కూడా మన ఆడవాళ్ళు అన్ని రంగాల్లో, రాజకీయంలో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో మన ఆడవాళ్ళు ముందుండి చాలా దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం చేసుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. లేళ్ల సుఖవేణి అండి. తుళ్ళూరులో మా పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తూ ఉంటాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్నామండి. మరి మహిళలకు వచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి గట్టిగా మాట్లాడాలన్నా భయపడతారు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా భయంగానే ఉంటున్నారు. దీన్ని బట్టి మహిళలను గుర్తించాలని, మహిళలకు వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మరి మహిళలకైతే ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి, నలుగురిలో మాట్లాడలేని పరిస్థితి, నలుగురిలో తిరగాలన్నా కూడా బిడుము అట్లా ఉంటుంది. మరి మహిళ ఎందుకు అట్లా అనుకుంటున్నారో, అందుకని దాని గురించి మహిళలు ముందుకు సాగిపోవాలి. దేంట్లో కూడా మనం తక్కువ కాదనుకోకుండా అన్ని విషయాల్లో కూడా మనం పాల్గొంటున్నాము. మనకు వచ్చే కష్టాలు మనం ఎదుర్కోవాలని, మన సమస్యలు మనమే తీర్చుకోవాలని, మాట్లాడాలని, ధైర్యంగా ఉండాలని మరి భారత మహిళల దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితం భావితరాలకు తెలియజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. పొట్టి శ్రీరాముల 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతిలోని తుళ్ళూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న ఆయన విగ్రహ పనులను శనివారం మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్మృతివనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నెల 16న అమరజీవి 125వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణ చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు తరలి రానున్నారన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. వాసవి మాత పేరుతో ఆమె జన్మించిన పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చామని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు ఆమె అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాముల విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఇదే వేదికపై న్యాయ విజ్ఞాన సదస్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, విధులపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మిని మహిళలు సన్మానించి భారీ కేక్ను కట్ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి ప్రభాకర్ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదాసు, శ్రీకాంత్ బాబు, కోఆర్డినేటర్ వై అనిల్ కుమార్, లాయర్లు పి తానియల్, వి శ్రీనివాసరావు, హెచ్ఓడీలు జి రవికుమార్, సరోజిని, కళ్యాణి, వై విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఈ బాల్య వివాహాల నిరోధానికి సంబంధించి పిల్లల్ని లేదా పెద్దవాళ్ళని లేదా సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా నేను 2 విజ్ఞాన సదస్సులకి హాజరయ్యాను. నెలల కాలంలో గట్టిగా 15 రోజుల కాలం 2 ప్రాంతాలకు వెళ్ళాను. ఒకటి చుండూరు, ఒకటి కొల్లూరు. వెళితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడ ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలని సరిగ్గా అమలు జరగడం లేదు అని అంటారు. ఎక్కువగా చట్టాలు జరగకపోవడానికి గల కారణం ఎవరు అంటే మళ్ళీ మనమే, మన మనస్తత్వమే మారాలి. మనం మారాలి. ఆ మార్పు మనలో మొదలవుతాయి. మహిళా దినోత్సవానికి సంబంధించి చట్టాల గురించి వివరించడం ఒక అంశం అయితే, బాల్య వివాహాల నిరోధానికి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ షెడ్యూల్ ఒకటి. ఈ 2 అంశాలు నా ఎదురుగుండా ఉన్నప్పుడు నేను సెల్ ఫోన్ వైపు చెప్తున్నాను, చదువుల గురించి చెప్తున్నాను. దానికి వీటికి సంబంధం ఏమైనా ఉందంటే అన్నిటికీ ఒకటే కారణం మన మనస్తత్వం. కోపల్లలుగా ఉన్నాయి. అనిల్ గారు లేదంటే మన ప్రభాకర్ గారు లేదంటే దానికి చెప్పినట్టుగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు చట్టం ఉంది. ఏమిది బయట నుంచి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకునేవండి, లేదా ఈ రోజు మనం బయటకు తీసుకెళ్లి పిజ్జా బర్గర్లో పడేటటువంటి కొనపడ్డాలు ఏది తినేవాడి, నీళ్ళు తాగనివ్వండి, ఏదైనా సరే వీటికి కూడా ఒక చట్టం ఉంది అన్న విషయం మీకు తెలుసా? అడల్టరేషన్ యాక్ట్. ఆహారంలో గడ్డి కలిస్తే అది కూడా ఒక నేరమే. పుట్టాము, ఒక చట్టం ద్వారా పుట్టాము. ఎందుకని చట్టం ద్వారా పుట్టాము అంటే కడుపులో ఉండగానే చంపేయకుండా. మీరు అమ్మాయిలే, మహిళలు అని కూడా అనట్లేదు. ఇంతమంది స్టూడెంట్స్ ఒక వేదిక మీద ఇంతమంది హాజరైనందుకు చాలా సంతోషం. ఇట్లాగే న్యాయ విజ్ఞాన సదస్సు జేఎంజే గారికి ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ఈ కళాశాలలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇంకా ఎడల మనకున్న విధానాలను బట్టి చూస్తే భారతదేశంలో ప్రాచీన యుగం నుండి మహిళల్ని కొంచెం కిందకి వాళ్ళని ఎదగనీయకుండా, వాళ్ళకి హక్కులు లేకుండా, వాళ్ళకి స్వాతంత్రం లేకుండా ఈ విధంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత స్త్రీలకి హక్కులు, ఆస్తి హక్కు ఇవన్నీ కూడా పొందుపరుచుకున్నాం. అన్నీ కూడా మహిళలకు ఒక్కొక్కటిగా తీసుకురావడం జరిగింది. చూసుకుంటే స్త్రీలకి చదువుకునే ఇది లేదు. సావిత్రిబాయి పూలే అటువంటి మహామేధావులు ఆ రోజుల్లోనే ఆడపిల్ల చదువుకోవాలి, సమాజంలో స్త్రీ కనుక చదువుకుంటే ఆ కుటుంబం చాలా మంచిగా, చాలా ప్రశాంతంగా జీవిస్తారనేది ఆ విధంగా ఆ రోజుల్లోనే స్త్రీలకి ఎడ్యుకేషన్ గురించి ముందు తీసుకొచ్చారు. స్త్రీలకి ఆస్తి హక్కు, పెళ్లి చేసి పంపించగానే ఆ తండ్రి ఆస్తిలో ఇటువంటి హక్కు లేదని చెప్పేసి అప్పట్లో ఉండేది. ఈ రోజున వాళ్ళు అమ్మమ్మలైనా కానీ బాగా పంపిణీ జరుపుకోకపోతే పోయి నా భాగం నాది, నా టిప్పు పంచు. ఆడపిల్లలకి చదువు చాలా చాలా అవసరం. ఇప్పుడు కూడా అంటే ఆడపిల్లల్ని ఇప్పుడు లాభం చెప్తున్నారు కానీ ఆడపిల్లలకి చాలా రకరకాలుగా హింసలు జరుగుతూ ఉంటాయి బయట. అలాంటి హింసలు మనం వెళ్ళకోకుండా మన క్యారెక్టర్ చాలా బాగా డెవలప్మెంట్ చేసుకోవాలి. మనం చూడగానే నమస్కారం పెట్టాలి. ఎవరు మనం చూసి కామెంట్ చేసే విధంగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఉండాలి అంటే మీరు మంచి పొజిషన్ లో ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా కామెంట్ చేయరు. అలాంటి పొజిషన్ లో మీరు ఉండాలి. దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు. అమ్మవారు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటది. మరి లాయర్ గారు చెప్పారు జాగ్రత్తలు. నాకైతే సంఖ్యబలంతో సినిమా గుర్తొచ్చిందండి. లో మిడిల్ క్లాస్ మహిళల మీద అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సింపుల్ గా కనిపిస్తారు కాబట్టి భయం ఉండదు. అలాంటి మన
మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి మంచి మహిళలను ఎవరు కూడా కామెంట్ చేయరు, అలాంటి వాళ్ళ జోలికి రాదు. కానీ మనం కాపాడుకుంటూ మన సొసైటీలో ఇంకా మనతో పాటు చదువుకునే పిల్లలు చిన్న చిన్న కారణాలు చదువు మానేస్తా ఉంటారు. గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని మరి మనము మన ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శం. అలాగే మహిళలు చెప్పుకుంటూ పోతే మన గవర్నర్ గారు కానివ్వండి, రాష్ట్రపతి గారు కానివ్వండి, చాలా మంది మహిళలు మంచి మంచి పోస్ట్ లో ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. హై క్లాస్ ఫ్యామిలీలోకి రాలేదు, ఆమె కూడా ఒక సాధారణ స్కూల్ టీచర్ నుంచి వచ్చి హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగారు. మనకే తెలియనటువంటి చాలా టాలెంట్స్ మనకు ఉంటాయి, కానీ మనలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడో ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనలో చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ టాలెంట్స్ ఉంటాయి, భయం అనేది ఉండకూడదు. ధన్యవాదాలు సార్. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే మీరు లేదు, మేము లేము. ఇప్పుడు మీరు కూడా కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్? అసలు ఈ రోజు అందరూ మహిళా సాధికారత గురించి చాలా డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఆ మహిళా సాధికారత గురించి మనము ఏ స్టేజ్ లో ఉన్నామో, మనం ఎంత ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి, ఎంత నేర్చుకున్నాము అనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటనే తెలుస్తుంది. సో ఆ ఓన్ గా ఎప్పుడైతే ప్రతి ఒక్క స్టూడెంట్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడైతే మీరందరూ డెసిషన్ మేకింగ్ మీ అంతటా మీరు ఇండివిజువల్ గా తీసుకొని ఆ డెసిషన్ మేకింగ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు ముందుకు వెళ్తారు, దెన్ ఇట్ ఇస్ ఆటోమేటికల్ గా మీకు ఎటువంటి ఇండివిజువల్ ఎవరి సపోర్ట్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీ సొంతగా మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగి మనం వీ కెన్ డూ ఎనీ, మేము ఏదైనా చేయగలుగుతాము అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం అందరం మీరందరూ చాలా సక్సెస్ అవుతున్నట్టు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఇలా ఎవ్రీబడి మీకు తెలిసిన కూడా ఒకప్పుడు లెక్చరర్ మీరందరూ అంటే విజ్ఞాన సదస్సు, ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో మీరందరూకి తెలియాల్సిన కొన్ని విషయాలు మీ జీవితాలకు సంబంధించి కొన్ని అమ్మాయిల్ని లేడీస్ ని అసలు లెక్క చేసేవాళ్ళే కాదు. కుందేలు మీకు తెలియదు, మీ ఓల్డ్ బాగా అమ్మమ్మలు అట్లా నాయనలు అట్లా ఓన్లీ వంటింటి కుందేళ్లే కాదు, అంటే చదవనిచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చెప్తే అదే. పొద్దున్నే లేచేవాళ్ళు పని చేసుకుంటున్నారు, చక్కగా జాబులు చేసుకుంటున్నారు, మంచి మంచి జాబులు. పైగా దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకోవాలి. చదువు ఓన్లీ మంచిగా మీరు చదువుకుంటుంటేనే మంచి జాబులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ మీద మీరు నిలబడితే మీరు దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ యువర్ హస్బెండ్ ఆల్సో ఫర్ దట్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు అంటే అందరికీ ఒకే రకమైన భర్తలు లభించరు. మీరందరూ కూడా దాదాపు పెద్దాళ్లే కాబట్టి నేను చెప్తున్నాను విషయాలు కొన్ని జాగ్రత్తగా. మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం.